చూడు రేఖ, నువ్వు టెన్షన్ పడ్డం కరెక్టే, కానీ కానీ ఏంటి రోహిత్, నేను టెన్షన్ పడకుండా ఇంకేం చేయను? రాఘవ్కి నా మీద కోపం వచ్చేసిందో ఏంటో. నేను ఆయన చాలాసేపు వెయిట్ చేయించాను. నేను ఆయన ఫోన్ కూడా చేయలేదు. పైకి ఇప్పుడు ఫోన్ ట్రై చేస్తుంటే ఫోన్ కలవటం లేదు. నువ్వు పని చేయి, నువ్వు రాఘవ్ దగ్గరికి వెళ్ళు. నేను ఇక్కడ ఈయన కోసం వెయిట్ చేస్తాను. ఆయన వచ్చిన వెంటనే ఆయన మొత్తం అన్ని అడుగుతాను. డోంట్ వరీ, నన్ను నమ్ము రేఖ. కానీ రోహిత్, నేను ఒక్కడనే ఇక్కడ ఎలా వదిలేసి వెళ్ళగలను? రేఖ, కానీ అక్కడ రాఘవ్ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంటారు. ఆయన నా మీద ఎంత కోపంగా ఉన్నారో ఏంటో. ఆయనకి కోపం రావడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏదో స్పెషల్ గా ప్లాన్ చేశారు. నేను ఆయనకి ఎలా నచ్చ చెప్పను? నేను ఆయనకి ఎలా నచ్చ చెప్పాలి? ఇక్కడ ఉండటం నేను ఎంత ముఖ్యం అనేది. నేను ఇక్కడికి మా నాన్నగారి డెత్ కి సంబంధించిన ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటూ నా వచ్చాను. మాట విను రేఖ. ఈ టైంలో నువ్వు రాఘవ్ దగ్గర ఉండటం చాలా అవసరం. తన నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్లీజ్ నువ్వు వెళ్ళు. మీ ఫ్రెండ్ చెప్పింది నిజమే. నాన్న చాలాసార్లు ఇలానే వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఆయన ఎప్పుడొస్తారో కూడా ఎవరికి తెలియదు. మీరే చూడండి, 10 నిమిషాల్లో వచ్చేస్తానని వెళ్లారు, కానీ ఇప్పటికీ 3 గంటలు అయిపోయింది. సరే వినండి, నేను నాన్న కాల్ ట్రై చేస్తాను. ఐ హోప్ లిఫ్ట్ చేస్తారేమో. ప్లీజ్ రేఖ, ట్రస్ట్ మీ, నువ్వు వెళ్ళు, అన్ని చూసుకుంటాను. థ్యాంక్ యూ. బబ్లీ తినెక్కడికి వెళ్ళింది? బబ్లీ, బబ్లీ నువ్వు లోపలున్నావా? ఇక్కడ కూడా లేదే. ఈ బబ్లీ ఎక్కడుంది? తను అసలు ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? తను నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదేంటి? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది తిను? ఓ గాడ్, మా రహస్యం బయటపడకూడదని ఆ భయంతో తను ఇంట్లో నుంచి పారిపోలేదు కదా. రాఘవ్, రాఘవ్! ఓరి భగవంతుడా, ఇక్కడ పెద్ద తుఫానే వచ్చింది. రాఘవ్, రాఘవ్ మీరు ఎక్కడున్నారు? మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ ఇక్కడ టేబుల్ బుక్ చేశారు కదా? రాఘవ్ సూర్యవంశీనా? మీకు తెలుసా ఆయన? ఇప్పుడు మాకే కాదు, మా గెస్ట్స్ అందరికీ కూడా ఆయన తెలుసు. మిస్టర్ రాఘవ సూర్యవంశీ ఎవరు? ఈ విధ్వంసం మొత్తం ఆయనే చేశారు. ఏంటి? అవునండి, ఆయన మా స్టాఫ్ మెంబర్. ఒకరితో చాలా గొడవ పడ్డారు. అతి కష్టం మీద మేము ఆ గొడవని ఆపాం. రేపు ఫుడ్ బిల్లుతో పాటు మా ప్రాపర్టీకి జరిగిన నష్టం బిల్లు కూడా ఆయనకి పంపిస్తాం. అమ్మా నేను చెప్పేది వినమ్మా. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తే ఏమొస్తుంది నీకు? మరి ఇంకేం చేయను? నాకు తెలుసు కదా, అక్కడ రాఘవ రేఖల ప్రేమ కథ పరవళ్లు తొక్కుతుంటే ఇక్కడ మన కలలు ఏమో బలైపోతున్నాయి. మరి నేను ఇక్కడ చేతులు ముడుచుకుని ఎలా కూర్చోను? నీకు తెలుసా వీరేంద్ర, ఆ రిపోర్టర్ రేఖ నా జీవితానికి పట్టిన పెద్ద గ్రహణమే. నువ్వే ఆలోచించు. ఎన్నో ఏళ్ల క్రితం నేను రేఖ వాళ్ళ నాన్నని జైల్లో చంపించాను. కానీ ఇన్నేళ్ల తర్వాత ఆ బుద్ధి లేని ఉన్నతి వాడి కొడుకుని ప్రేమించింది. దాని కారణంగా రేఖ మన ఇంటి కోడలయ్యే అవకాశం వచ్చింది. పైగా ఈరోజు రాఘవ ఇంట్లోనే కాదు, వాడి మనసులో కూడా గూడు కట్టేసుకుని కూర్చుంది. నాకు తెలుసమ్మా మనకెంత నష్టం జరగబోతుందో. కానీ ఇప్పుడు మనకు ట్రైన్ మిస్ అయిపోయింది. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా సరే ప్రయోజనం ఏమీ ఉండదమ్మా. అయినా నువ్వే చూడు, కొంచెంసేపట్లో రేఖ రాఘవ్ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని లోపలికి వస్తారు. వచ్చి కూర్చొని అందరికీ చెప్తారు ఈ లవ్ బర్డ్స్ హనీమూన్కి ఎక్కడికి వెళ్ళబోతున్నారు అని. వెనక్కి తీసుకో నీ దరిద్రపు నోటితో అన్న మాటలు వెనక్కి తీసుకో. ఇదంతా అబద్ధం అని చెప్పేనా? చెప్పేరా అమ్మా, ఇది ఏదో పీడకలా. కావాలంటే నిన్ను ఇల్లు చూసుకో అనుకో. అక్కడ ఏమీ జరుగుండదు. ఆ కళ చెదిరిపోయి ఉంటుందని చెప్పు. రాఘవ రేఖని ఇంతకు ముందులాగే ద్వేషించాడు, ఇప్పుడు కూడా అంతే ద్వేషిస్తాడు అని చెప్పు. చాలా లేట్ అయిపోయిందమ్మా, రాఘవ్ వచ్చేసాడు. వీరేంద్ర, అమ్మా రాఘవ్ వచ్చేసాడు గాని ఒంటరిగా వచ్చాడేంట్రా? వీరేంద్ర, వాడు ప్రేమలో మునిగి తేలుతున్నట్టు కాదు, కోపంలో మునిగి తేలుతున్నట్టున్నాడు. అంటే దీని అర్థమేంటో తెలుసా వీరు? మనం ఇప్పుడు కూడా ఈ గేమ్లోనే ఉన్నామని. శైలజ సూర్యవంశీ ఇంకా తన ఎత్తుగడలో ఫెయిల్ కాలేదు.
రాఘవా రాఘవా వచ్చేసావా నాన్నా? ఏమైంది? నువ్వెందుకంత దిగులుగా ఉన్నావు? ఏయ్ రాఘవ్, ఏంటిది? ప్రపోజ్ చేసేటప్పుడు యాంగ్రీ యాంగ్మెన్ లుక్లో అయితే వెళ్ళలేదు కదా? రేఖ ఎలా ఉంది? రెస్టారెంట్లో అంతా ఎలా జరిగింది? ఒక్క నిమిషం, ఏమైంది నీకు? నువ్వు ఎందుకింత దిగులుగా ఉన్నావు? రేఖ ఎక్కడా? మీరందరూ రేఖ పేరు ఎత్తడం ఆపుతారా? నాకు తన పేరు కూడా వినాలని లేదు. ఏమైంది రాఘవా? నువ్వు రేఖ గురించి ఎందుకలా అంటున్నావు? తను నిన్ను కలవడానికి రాలేదా ఏంటి? తను నన్ను కలవడానికి ఎందుకు వస్తుంది అత్తయ్య? తను రోహిత్తో పాటు వెళ్ళింది. రోహిత్ తో పాట? ఎందుకు? నువ్వు పొద్దున్నే తనకి ప్లాన్ చెప్పావు కదా, మరి తను ఎలా హఠాత్తుగా ఎవరితోటి వెళ్ళిపోతుంది? నర్మద గారు, క్షమించండి, మీరు రోహిత్ కి కొంచెం నచ్చ చెప్పడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు రేఖ రాఘవ భార్య, పైగా రేఖ జీవితంలో అందరికంటే ఉన్నత స్థానం రాఘవ్కే ఉండి తీరాలి. రేఖకి రాఘవే అందరికంటే ఇంపార్టెంట్ కూడా. రాఘవ్, నువ్వు ఖచ్చితంగా ఏదో పొరపాటు పడుతున్నట్టున్నావు. రోహిత్ ఇంకా రేఖ ఇద్దరు తెలివైన వాళ్ళే. వాళ్ళు కావాలని నీకు బాధ కలిగించే విధంగా ఏం చెయ్యరు. అవునమ్మా, అందరూ చాలా మంచివాళ్లే, నేనే చెడ్డవాణ్ణి. అందరూ నీకు సొంత వాళ్ళు, నేనొక్కడిని నీకు పరాయివాణ్ణి. అమ్మా, నువ్వు జస్ట్ ఒక్కసారి నా గురించి ఆలోచించు, నా వైపు నుంచి మాట్లాడు. నేను నీ వైపే ఉన్నాను రాఘవ్. నా వైపు ఎలా ఉన్నావమ్మా? ఎప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ని రోహిత్కి ఇస్తావు, లేకపోతే రేఖకి ఇస్తావు. ఒక్కసారైనా రేఖ రోహిత్ చేస్తుంది తప్పు అని అన్నావా? నాతో ప్లాన్ పెట్టుకుని రోహిత్ రేఖతో పాటు బయటికి వెళ్ళడం తప్ప కాదా? అవును. నేను చేసింది తప్పే రాఘవ్. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. నాకు నువ్వు చెప్పేది ఏది వినాలని లేదు. వెళ్ళిపోయి రాఘవ్ ప్లీజ్. నాకు తెలుసు మీకు నా మీద చాలా కోపంగా ఉందని, కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి, లేదంటే తర్వాత మళ్ళీ అనవసరంగా మీరు నన్ను తప్పుగా అనుకున్నారనిపిస్తుంది. నా తరపున మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వలేదనుకుంటారు, మీరే రియలైజ్ అవుతారు పొరపాటు పడ్డారని. పూర్తిగా నిజం తెలియకుండా తీర్పునిచ్చారనుకుంటారు. సరే చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నన్ను కలవడానికి ఎందుకు రాలేదో చెప్పు. అది ఏంటి అది? రోహిత్కి మా నాన్న డెత్కి సంబంధించిన సాక్ష్యం దొరికింది.